పార్ట్ 1 వీడియోలో ఇండియన్ కన్‌స్ట్రక్షన్ సెక్టర్ ఎలా ఉంటదో మాట్లాడుకుందాం. ఈరోజు పార్ట్ 2 వీడియో ఇది. ఫ్రాన్స్‌లో కన్‌స్ట్రక్షన్ సెక్టర్ ఎలా ఉంటదో మాట్లాడుకుందాం అన్నమాట. ఫ్రాన్స్‌లో వచ్చేసైతే కన్‌స్ట్రక్షన్ సెక్టర్ టోటల్ డిఫరెంట్ ఉంటదన్నమాట. మన దగ్గర ఇండియన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటాయి, యూరో కోడ్స్ అని. అవైతే వీళ్ళు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారన్నమాట. విత్ సేఫ్టీ, క్వాలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్. ఇంకా ఇక్కడొచ్చేసి స్కిల్డ్ లేబరే వర్క్ చేస్తుంటారు. ఎవరు పడితే వాళ్ళు వర్క్ చేయరు. ఇంకోటి లైసెన్స్డ్ సిస్టమ్ అనేది ఉంటది. ఆ లైసెన్స్డ్ సిస్టమ్ ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో వర్క్ చేయడానికి ఉంటదనమాట. ఇంకోటి వీళ్ళు సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అంటే నువ్వు బిల్డింగ్ మెటీరియల్స్ ఏది యూజ్ చేసినా గాని అది ఎన్విరాన్మెంటల్‌కి ఇంపాక్ట్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్. మనం ట్రెడిషనల్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసిన సిమెంట్ వాడుతున్నాం. దానివల్ల చాలా కార్బన్ ఎమిషన్స్ అవుతుంటాయి ఎన్విరాన్మెంట్‌కి. దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అన్న దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడైతే. లో కార్బన్ సిమెంట్స్ యూజ్ చేయటం. క్వాలిటీ మీద అయితే అసలు కాంప్రమైజ్ కారు మనలాగా. ఇంకిక్కడొచ్చేసి స్ట్రిక్ట్ లేబర్ లాస్ కూడా ఉంటాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటది కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో కూడా. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు ఇవన్నీ. కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో అయితే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ ఉంటదన్నమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.